యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పులిగిల్ల గ్రామంలో ఆదివారం గ్రామశాఖ అధ్యక్షుడు బుగ్గ వెంకటయ్య, జిల్లా నాయకులు పాశం స్వామి, మార్కెట్ డైరెక్టర్ దామోదర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు బీరప్ప, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దేవేందర్, మల్లయ్య, రాజు తదితరుల ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, రాజ్యాంగ పరిరక్షణకే పాదయాత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామశాఖ అధ్యక్షులు ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వలిగొండ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సత్తిరెడ్డి, మాజీ ఎంపీపీ రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సహదేవ్ గౌడ్, శ్రీనివాస్, వెంకన్న గౌడ్, సత్తిరెడ్డి, సాయి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, మన ప్రియతమ ఎమ్మెల్యే గారు కుమ్మవల్లి కుమారెడ్డి గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఇది ఎందుకంటే ఒక పార్లమెంట్లో అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి జై భీమ్ అనే మన వాళ్ళు జై భీమ్ అంటే వస్తుంది, జై శ్రీరామ్ అనాలని ఒక అనుచిత వాక్యాలు చేయడం వలన దానికి మన పెద్దలందరూ కూడా రాజ్యాంగాన్ని రచించినటువంటి జై భీమ్ అనే అంబేద్కర్ గారిని ఒక ఏడన చేసినట్లు అవుతుందని రాజ్యాంగం రక్షించుకోవడం కోసం ఈరోజు అందరం కూడా ఈ కార్యక్రమం చేయాలి. బీజేపీ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీని అణచివేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తుందని ఈరోజు మన రాజ్యాంగ పరిరక్షణ కోసం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చిన పెద్దలందరూ మాజీ ఎంపీ జ్యోతిరాజు గారు, మార్కెట్ చైర్మన్ భీమా నాయక్ గారు, మరి ఈ మన అంబేద్కర్ను రాసిన రాజ్యాంగాన్ని బీజేపీ కుట్ర చేస్తూ ఈ రాజ్యాంగాన్ని తీసేయాలని చూస్తుంది. పెద్ద కుట్ర. ఆ కుట్రని మన కాంగ్రెస్ తిప్పికొట్టాలి. కాంగ్రెస్ తరఫున కాపాడుతుందామని కోరుకుంటూ ముగించుకుంటున్నాం. కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తీసివేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేము ఈ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఈ జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రను విజయవంతం చేసి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చాలా పాదయాత్ర చేస్తూ కాంగ్రెస్ పార్టీ అందరికి సమానత్వం కల్పించినటువంటి ఈ దేశంలో ఈ బీజేపీ కుట్ర ఎత్తులను చిత్తుకొట్టే ప్రయత్నంగా మేము భావిస్తూ ఉన్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల నాయకులకు నమస్కారం.